పుట్టుద్రో చూడు ఎట్లా నువ్వు చెప్పిన వాడి దగ్గర నేనెందుకు అమ్ముతా? వీడికి అమ్మేస్తా అమ్మేవాడు బంగారు షాపు. నువ్వు చెప్పేది ఏంటంటే మోసం చేసేసి నాకు 1,00,000 రావాల్సిన దగ్గర అవి ఏడమ్ముతావు ఇప్పుడు, అవి ఏడమ్ముతావు కంకర్రాళ్ళే అప్పుడే పడినప్పుడే నీకు కింద పడినప్పుడు సౌండ్ అనిపించలేదా? 50 పోయింటే చూడరు అంతావు అద్దా ఇప్పుడు ఇవి వాటలి వద్దు అని పిలుచుకుంటారా ఫస్ట్ పిలుచుకుంటారా? వాడెందుకు నీకు మళ్ళీ మధ్యలో మూడో వ్యక్తి ఏడి పిలుచుకో వాడెందుకు పిలిచల్లా? వాని గుడ్డు తెలుసా వానికి ఏమన్నా? అది చక్కగా కూర్చో, నీటికి కూర్చో. అది నేను దీను పిలుచుకొని రావాడిని. వాడెందుకు నాకు నువ్వు మోసం చేస్తే? ఎవరు మోసం చేస్తే? ఇప్పుడే వాడు వస్తే అని పుడుతాడేమన్నా? వాడే మోసగాడు మళ్ళీ మూడో వ్యక్తి వచ్చి నీకు మాట్లాడాలంట. శివా వద్దు అని చెప్పిన నిన్ను నమ్మను. శివా అమ్మా రారా ఒకసారి. నువ్వు చెప్పేది ఎట్లుంది తెలుసా? కుందేలు నమ్మనని చెప్పి త్రాచుపాము నమ్మినట్లుంది. అర్థమైందా? ఎంత జోక్ తెలుసా ఈ పాప? నన్ను నమ్మదంట, నిన్ను నమ్ముతాదంట. ఈ నమ్మ నీకే విచిత్రంగా అనిపించలేదా? ఓరాల్లో విషయం పెట్టుకున్నా నమ్ముతా అంటుందంటే లెక్కేసుకో. సరే ఏదన్నా కాదు, నువ్వు ఎవరిని పిలుచుకొచ్చుకుంటే నాకేం లే కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వానికి అది చెప్పినావా? వాడికి ఏం చెప్పలేదు. చెప్పినా వాడేం పట్టించుకోలేదు. బయట పోయినా ఎందుకంటే ఎట్లా డబ్బు ఉందని అయిపోతాను కదా, అందుకే ఇప్పటి నుంచే కొద్దిగా పోస్టర్. నువ్వు డబ్బున్న దాని అయిపోతావో, డబ్బు ఉండేది ఊడగొట్టుకుంటావో, అది నువ్వు మధ్యలో వానికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు నాకు వాడి సపోర్ట్ ఉండాలని తెచ్చుకున్నాను. నువ్వు ఒక్కడివి ఎట్లాంటి అంటే మోసం చేసే టైప్ కాబట్టి ఏదో బాహుబలిని సపోర్ట్ తెచ్చుకున్నట్టుంది. బాహుబలి కానీ ఏం తక్కువ వినేమన్నా ఏది ఒక్క గుద్దుతే ముక్కి ఇట్లా వెళ్ళిపోతుంది నీకు లోపలికి. వానికి ఆల్రెడీ ఊరు గుద్దినారు, మళ్ళీ ఇట్లా పోయింది. ఆడ నీటి కూర్చొని అది ఓపెన్ చేసి వాటాలు వేసుకుందాము. ఏమి ఏందో లేరా, ఆడ గోల్డ్ మైన్ ఉంది. గోల్డ్ వెండి మైన్ ఉండే, అది మూసేసినారు. మనకి అక్కడ కర్నూలులోనే అక్కడ వజ్రాలు పడతాయి కదా, ఏరుకొని వస్తారు కదా. వజ్రాలు దొరకలేదులే. గోల్డ్ బంగారం మైను మూసేసినారు. అది ఆడికి పోయింటివి, లోపలికి పోయి నేను బంగారు వెండి దొరికిండేదంతా తీసుకొని వచ్చేసినాను. అసలు ఫస్ట్ ఎవరికి చెప్పకూడదు, మేమిద్దరమే సైలెంట్ తీసుకుందాం అనుకున్నాం. ఆడబెట్టు, ఎవరికి చెప్పొద్దే, మళ్ళీ పోలీసులు పట్టుకొని పోతారు. అసలే నేను నిన్ను నమ్మక నిన్ను పిలుచుకొచ్చుకున్నాను, లేకపోయి ఉంటే నేను మేమిద్దరం పంచుకో. ఏ బొద్దు తెల్లారులు ఇదే ఉంటదేమో పంచాయతీ మీది. ఆ ప్రాణాయన చెప్పింది కదా, ఇంక ఇడిచిపెట్టు. నిన్ను పిలుచుకుని పోతే మొత్తం అంతా నువ్వే తీసేసుకుంటావు. నువ్వు తీసిపోయేది కదా నేను ఆడితో అదే గవిలోనే వేసేస్తాడు కూడా. ఇంత బంగారు కాదు, 1 గ్రామ్ బంగారుకైనా చంపేసి వస్తాడు. అంటే నువ్వు అంతగా ఏరేసుకుంటావు కదరా, మాకు ఒక్కడి కూడా దొరకదు. నానా బాలరాజు తెలుసు, నువ్వు మళ్ళీ ఇంత కక్కుర్తి ఇవన్నీ వద్దు. సరే తీసే అది పెట్టు. నా వాటర్ వచ్చేటప్పుడు నీకు ఇస్తాలేరా? నా లైఫ్ నేను ఎప్పుడు చూడలే, కళ్ళు తిరిగి పడిపోతే నువ్వు పోయి అన్నీ వేసుకుని వచ్చినాడు. అంటే ఇట్లా వేసిన తర్వాత నేను పోయి కష్టపడినాలే చాలా. ఇంకా దేవుడి మూలు పెట్టాలి, నీకు చూపిస్తున్నా. ఫస్ట్ బంగారం మీద కాలు పెట్టకూడదు. చూడు ఎట్లా చూడు బంగారా. ఆడబెట్టు, దాన్ని నువ్వు ముట్టాల్సిన అవసరం లేదు కానీ ఆడబెట్టు. ఎట్లుంది? 1 2 3 4 లైఫ్ లాంగ్ ఏంట్రా, మన పిల్లలు 10 తరాలు. ఎట్లుంది స్వామి? ఇంత పెద్ద అంటుకుందంటే నీ చేతికి కూడా అంటుకుంటుందిరా. మళ్ళీ చేయి తీసి కట్ చేసుకునేవు. ఏంటి పంచుతావా?
పంచుతావు ఏముంది ఆడ ఎన్నున్నాయి ముగ్గురికి ఇవన్నీ ముగ్గురికి ఎట్లా రాసివా టవాల్ అడుగుతానులే వాడు సపోర్ట్ ఉండాలని తీసుకొచ్చిన టవాల్ అడుగుతానులే కానీ వాడు టవాల్ నువ్వే తీసుకో అవునే దానికి టవాల్ బంగారు తీసుకో పూత టవాల్ కూడా అంత వెండి ఇవన్నీ పోతా అంటుంది కదా 3, 4, 5, 6, వెండి ఇది అమ్ముకున్నావు అనుకో 10 లక్షలైనా వచ్చింటుంది మరి నీకు ఇది ఇస్తాలే చెప్పు చెప్పేది ఏం లేదు ఎన్నున్నాయి గోల్డ్ చూస్తే అవి 1, 2, 3 అమ్మా ఒక్కొక్కటి సైజు వేరే వేరేగా ఉన్నాయి ఏమైనా వెయిట్ మిషన్ తీసుకొని నీకు మళ్ళా నేను ఇంకా పిలిచిపోయి తూకాలు వేసి ఖజానా జ్వరాలు పోయి చేసేది ఉండదు మళ్ళా కోదె గంట ఇప్పటికే నువ్వు ఏంది ఇట్లా చేస్తానంటే కార్ నుండి వచ్చినప్పటి నుంచి కొత్త బియ్యం వేస్తాడు మళ్ళీ లేవలేదు గంటలా పంచుకోకుండా ఏ ముద్రమోడా గుడ్లమోడా చేద్దాం శివ అది నాకు కష్టపడి దొరికింది ఎవడని తీసిపోయి లేదు అంత సీన్ లేదు చూపించిందే నేను ఏదో పెద్ద నువ్వు పోయినట్టు చూపించేదేంది ఎక్కువ అద్దో ఆడి బోంట్ అయిపోయినా అద్దో ఆడి బోంట్ అయిపోయినా ఎట్లా దూరం నేను? అది పో అని చెప్పింది కూడా ఉండాలి కదా సన్న మీరు చచ్చిపోయిన ఇద్దరు బొబ్బిలి సింహం దూరినట్లు బొబ్బిలి సినిమాలో టైప్ ఏం నీ పోలేదా కార్ లో కూర్చొని ఏం చేసుకొని అంత పాటలు సీన్ వింటాంది. శివా నీ పోయినా యాడే పోలే. ఎక్కువ నమ్మేసి వదిలేస్తాను నాకు కూడా కాదనుకుంటా కదా అంటే ఎవరైనా పోతారు. గుట్లమోడు వాటర్ వచ్చేసరికి చీప్ చేయాలని నీకు కష్టపడాలని చెప్తాను చేస్తానవేమన్నా అందుకే నేను తీసుకొచ్చిన అన్నాక ఎవడైనా కానీ పోతారు. అనుకున్నోడు లేసొస్తాడు అన్నాక ఎవడైనా కానీ పోతారు. అనుకున్నోడు లేసొస్తాడు నువ్వు ఏందో ఇప్పమేనంటే నీ కార్ లో కూర్చుంటే నువ్వు ఇస్తావు ఇవి ఎత్తుకొని పోయి అట్నుండట్టే పోతావు నువ్వు దొరకలేదని చెప్తావు గవిలో 60 అడుగులు గవిలోకి నువ్వు దిగినావా నేను దిగలేదా యాడ దిగినావు? 60 అడుగులు ఉందా అది ఇట్లుంది ఆ రైల్వే స్టేషన్ లో లోపల ఎట్లుంటుంది మనం అప్పుడు ట్రైన్ లో గోవాలో పోతే మబ్బులు వచ్చినాయి. కర్రీ ఉండే అట్లా గవి ఉంటుందిరా ఏమంటే 2 ల్యాంపులు మనం ఈ ఫోన్ లైట్లు అన్ని వేసుకొని పోయినామప్ప ఇప్పుడు చూడు గొవ్విలో దిగిన బిల్డప్ చెప్తాను అన్ని బిల్డప్ చెప్తాను అన్ని నీకు చెప్తాడు అట్లా అంటే ఇంత కష్టపడినాను అనుకోవాలని ఆడే బొక్క ఆడే ఎక్కువ తీసుకో అప్పుడు ఎక్కువ తీసుకోవాలా అని. ఇట్లా కార్లో వచ్చేటప్పుడు కూడా నన్ను ఎక్కడ చంపేస్తానని భయం వేసింది ఎందుకంటే ఎక్కువ గోల్డ్ నేను కలెక్ట్ చేసినానా ఇప్ప కళ్ళంతా నా వైపే బంగారం వైపే కళ్ళంతా నా వైపే బంగారం వైపే చంపేసి ఆడిపోతాడు అని భయంతో అట్లా ఫోన్లో ఏమంది కార్ కూడా ఎక్కేంత వరకు కూడా ఉండేది కాదు ఎప్పుడు లోపలే వేసేస్తాడు కార్ కూడా ఎక్కేంత వరకు కూడా ఉండేది కాదు ఎప్పుడు లోపలే వేసేస్తాడు అంత ఆడ ఏడా నీలా అయితే మాత్రం ఉండదు. ఇది దొరికినప్పటి నుంచి చాలా మార్పు వచ్చింది నీలో సరే కానీ అవి ఎన్ని ఉన్నాయి? అందుకే చెప్తున్నాను వెయిట్ ఎందుకంటే ఒక్కొక్కటి సైజ్ ఉంది నువ్వు ఇది తీసుకొని ఇది నాకు ఇచ్చినా కూడా మోసం జరిగినట్టే అందుకే వెయిట్ మిషన్ తెచ్చుకొని సమానంగా వేసుకుందాము నాకు 15 ఈడ సమాన కష్టపడింది ఏం లేదు సమానంగా చేసుకుని ఇట్లా అసలు చెప్పాలంటే నేను ఆడ గవిలో దిగింది నేను కార్తోలే దిగి బంగారాన్ని ఎతికింది నేను బంగారం ఎక్కువ దొరికింది నాకు ఈ బాబు ఇట్లాంటి దొరికింది మాటలు వెండి. మాట్లాడు అని చూసావారా నువ్వు వెండి జరిగిన బంగారు జరిగిన ఇద్దరు పైన కొట్టి సమానమే రావాలా బంగారు జరిగిన ఇద్దరు పైన కొట్టి సమానమే రావాలా వెండి దొరకలేదు గోల్డ్ దొరికింది గోడ దొరికింటే అమ్మా అనవసరంగా నేను తీసుకొని పోయినా నేను పోయినా బాగుండు ఒక్కదాన్ని అయిక బంగారం ఇప్పుడు ముగ్గురు వేనామనుకో. బంగారమే దొరుకుతుంది అయిక బంగారం ఇప్పుడు ముగ్గురు వేనామనుకో. బంగారమే దొరుకుతుంది పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే ఇప్పుడు ముగ్గురు పోయినాము నాకు బంగారు ఈ బాబు వెండి నీకు మామూలు కంకర్రాలు దొరికినాయి అనుకో ముగ్గురికి ఒకటే వాట వస్తుంది ఎట్లా వస్తుంది వాళ్ళ అట్లే ఇది కూడా బంగారు దొరికినోడు బంగారు మెయిన్ ఉంటుంది ఇది రాసు ఎవరు లక్కు వాళ్ళే ఓకే బంగారం దొరికితే బంగారం అయిపో దగ్గర పెట్టుకునేవాడికి 2 అది ఏంటి కలిపినావు మళ్ళీ ఇద్దరు కష్టపడితే నాకు కొద్ది బంగారం ఇప్పకి 2-3 బంగారమే దొరికింది వెండి కూడా నేను ఎక్కువ తీసుకున్నా అప్పటికి 50% ఇస్తాను నిమ్మి నువ్వు మాటలు మార్చొద్దు నిమ్మి డబ్బుల దగ్గర వాటర్ నీకు డబ్బులు అంటే నువ్వు డబ్బులు ఎక్కువ అయిపోయినాయి సెల్ ఫోన్ ఎత్తిద్దు నువ్వు వెయిట్ మిషన్ బంగారు వచ్చినంత మాత్రాన సెల్ ఫోన్లు పోగొట్టుకుంటానేం కాదు సెల్ ఫోన్లు పోతే గుర్తుపట్టలేనంతో కాదు ఇదిగో అది సైజ్ బట్టి చూసుకొని కావాలంటే వాటర్ వాటర్ ఎవరు వాటర్ ఆటాలు వేసేది గీసేది ఇవంతా నా చేతిలో ఉంది నేను ఏది వేస్తానో ముష్టి అది తీసుకుని చెయ్యి
మళ్ళీ చిల్లర అవుతాము మళ్ళీ మళ్ళీ నిలబడు చెయ్యేస్తా తెలుస్తుంది ఏం నీచమైన వాడు మీ ఇంట్లో వాళ్ళ దగ్గర నువ్వు ఇట్లా మోసం నేను అంతే నా బంగారే ముఖ్యము నేను బంగారు నీకు ఒకటి ఇస్తా మీ వెండి 3 ఇస్తా నా తమ్మికి నోరు తెరిపించినా నోరు ఎక్కువ మాట్లాడినా కూడా కొడతా ఎట్లా ఏంటి కొడతాను ఇన్ని అసలు సంపుతా ఏంటి కొడతాను ఈ బాబాను కొట్టేంత వరకు నిన్నైతే దయటి చంపేస్తా ఎందుకంటే మూడో వ్యక్తి మధ్యలో వస్తే తీసుకొని రాక పొడి చేద్దామా మర్డర్ చేసేద్దాం అంతే. ఇట్లా వాడు ఉంటే ఏమి ఉండకపోతే ఏమి ఇట్లా అబద్ధాలు చేసి నీకు మోసం నువ్వు చేస్తావా పొడిపించుకోవాల పోట్లు అనుకుంటే కత్తి తెచ్చుకో ఏ ముద్రష్టముడా, నరికించుకోవాలనుకుంటే పాపాసుడా, కత్తి నువ్వు ఎంత తెచ్చుకో నికృష్టుడై రాయి పోతున్నావంటే దిష్టి బాల్ కొట్టుకోవాలంటే రాయి బంగారం తెచ్చుకో మోసం, పెళ్ళాన్ని మోసం చేస్తాను చేస్తా. ఇంత మోసం కష్టం చేయలే చేయలేను మళ్ళా. మోసం చేయలే 2 ఇస్తాను వెండి 3 ఇస్తాను మిగతాదంతా ఏం చేస్తావు నా ఇష్టం అది. ఆ ఇంట్లో పెళ్ళానికే కదా పెట్టాలి నా ఇష్టం. గోల్డ్ అంటే పెళ్ళానికే కదా ఇలా నువ్వు ఎవరికి ఇస్తావు ఇంకా? ఎవరైనా ఎక్కడ సెకండ్ సెటప్ అంతేమన్నా? సెకండ్ సెటప్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఇస్తావా పెట్టుకున్నావేమన్నా? ఎంత ఎన్ని వేసుకుంటావు ఇందులో సక్కం కోసుకున్నా నీకు చేతికి 10 చేతులకు వచ్చేస్తుంది ఇట్లా వస్తుంది నీకు ఇది ఒకటి తీసుకున్నా పెద్ద నక్లెస్ అవుతుంది ఇది ఒకటి తీసుకున్నా పెద్ద వడ్డానం అయితే ఇది అవుతుంది ఒక్కొక్క- ఇవి 2 తీసుకున్నా పెద్ద బట్టలు కూడా కుట్టించుకోవచ్చు వెండి బట్టలు ఇవన్నీ తీసుకో మీరేమో అందుకే చేసుకోండి నాది నాకు ఆడపిల్లలు రోజుకి మార్చుకుంటే మొగుడికి ప్రైడ్ నాకు ప్రైడ్ వద్దు నాకు అట్లా రోజు బంగారు మారుస్తుంది చిరాకు చెండాలం నాకు చూడబుద్ధి కూడా కాదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడవాళ్ళు బంగారు వేసుకునేది నాకు నచ్చదు నీకు నచ్చదే నేను వేసుకునే మీరు ఈ నచ్చదు పాప వేసుకునేది నాకు నచ్చదు బంగారు ఎవరికో వద్దు, ఇచ్చేయాలని వెండే ఉందిరా. బాగుంటుంది. ముద్రష్టముడా, వెండి ఎవరైనా shining కానీ ఉంటుంది. పెళ్ళాం బాగుండాలా? అదే వెండి బంగారం తీసేసుకో. వేయాలనుకుంటాడా నువ్వేదో ఆడోళ్ళు వేసుకోకూడదు అంటావు నువ్వు వెండి హీటును పీల్చేస్తుంది ఒంటికి మంచిది అయితే నువ్వు వెండితో తీసుకో ఎన్ని వెండి. నాగలే తీసుకో నువ్వు వెండి తీసుకోను నువ్వు తీసుకో అన్ని వెండి ఏ తీసుకో ముద్రష్టముడా? శివవాడికి నేను ఒకటి గోల్డ్ ఇస్తాను ఆడేవాడు బద్దలో అసలు వీడు ఇంట్లో కూర్చున్న వాణి బంగారు పెడతావా సంపుతా నరుకుతా మళ్ళా మళ్ళా చూడు మళ్ళా ఫస్ట్ ఆడ పెట్టాను నేను ఆ, అది నువ్వు తీసుకో ఏమే? మళ్ళా ఊపిరితిత్తులు ఇట్లే మళ్ళా. ఆ, పెట్టువాడ పెట్టు ఎక్కువ ఏంటి పెడతామా? లే. ఏయ్, 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 ఏయ్. పెట్టాడా ఎట్లా ఏం చేస్తావు? నువ్వు మళ్ళా నాకు ఊరికే కోపం తెప్పిద్దు పెట్టు ఇంకా వాటాలే చేయాలి ఇంకా వాటర్ కాలే ఇంకా వాటర్ కాకపోతే నాకు ముక్కుంది ముద్రస్తు పైన పైన పెట్టాడు, పైన పెట్టు, పైన అది. వాళ్ళు వస్తారు మళ్ళా పెట్టాడా పెట్టు నువ్వు ఇంకా జరగని ఏయ్, పెట్టు పెట్టాలి పెట్టు పెట్టాడు పెట్టేసి ఫస్ట్ వాటర్ ఇంకా నా వాటర్ని నాకు పెట్టినా అది నువ్వు మూసుకో కూర్చో వాటాలు జరిగేంత వరకు ఉండు పెట్టు అన్నారే నాకు నిజం కోపం తెప్పింది పెట్టాడా దాచిపెట్టేకంటారు ఇది పట్టుకో ఎత్తోటి ఇది పట్టుకో 2 ఏదే? 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 రెండు ఒకటి పెట్టి నువ్వు బంగారు ఇస్తాను ఆ పాపే మాట్లాడలే నువ్వెందుకు మధ్యలో ఏం ఫస్ట్ కాల్ తీయాలి బంగారు అనుకున్నది కాల్ ది ముద్రష్టం ఇప్పుడు ఏం నేనేం నేను అన్యాయం చేసినానేమో వెండి చిన్నది ఇచ్చి ఎంత కావాలా మీకు బంగారు ఏ కేజీఎఫ్ అనుకుంటారా మీరేమన్నా వద్దురా. కాదు కేజీఎఫ్ ఏమన్నా మోసం నిమ్మి చాలా మోసం జరుగుతుంది నేనుండగా మోసం మా ఇంట్లో జరగలేదు. తీసుకురా. నేనుండగా మోసం మా ఇంట్లో జరగలేదు. తీసుకురా. మా నేను మా ఇంట్లో వాళ్ళని తీసుకోలేకపోతున్నా ఈ ఇంట్లో వాళ్ళు వచ్చినా అదే ఇస్తా ఈ బయట వాళ్ళు వచ్చినా అదే ఇస్తా ఎవరు ముందరైనా అదే ఇస్తా నాకు మొత్తం కాళ్ళది ఏ కారగది నీకు మళ్ళా చెప్తానా చేసుకోండి చేసుకో నాకేం నేనేం చేసుకో మీ ఇద్దరు పోయి మళ్ళా తెచ్చుకుంటారో పోయి తెచ్చుకోపోండి అందరూ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏమి ఇప్పుడు ఏం చెప్తావు సమానంగా పంచు సమానంగా ఇచ్చిన కాళ్ళు తీస్తే బాగుంటది నువ్వు కాలు తీసేది కాదు నాకు నువ్వు బీపీ అమ్మల్లాను అసలు నువ్వేవడరా? నువ్వు వచ్చినావా అడిగే? నువ్వు వచ్చినావా రాలేదు. నువ్వు బంగారు ఎత్తికినావా ఎత్తలేదు. నీకు వెండి దొరికిందా? ఎక్కడ ఎత్తింది కదా? నువ్వేవడరా మధ్యలో నిమ్మి, ఉండు. నాతో మాట్లాడు ఎవరు? మళ్ళా ఎవరు? సరే చేయి ఫస్ట్ ఉండరా వదులు
ఎంత కష్టపడినా ఎవరు నేనే తీసుకొని పోయినా ఏ మా ఇంట్లో వాళ్ళని తీసుకొని పోలేదు ఓన్ ప్లాన్ నాదే మళ్ళా ప్లాన్ పోయి ఫ్లాన్ నేను 190 ఫ్లాన్ పోతావా ఇంటి గల 600 అడుగుల లోపల ఉంది చూడు వచ్చినామంటే తోగు మళ్ళా గడారిస్తా మళ్ళీ ఈ బాబు మాట్లాడుతున్నా మేమేనా నేను నమ్మకం ముఖ్యం నమ్మకం కాబట్టి ముఖ్యము పోలే నా ఫ్రెండ్ శ్రావణి దొరికిందని అది నాకు చెప్తే నేను అది చూపిస్తే వచ్చినాడు ఇప్పగానే పోతాడా ఆ పాప కూడా చెప్పింది నేనే బొంగు నువ్వు చెప్పింటే మమ్మల్ని పోతావు ఈడే మోసం చేస్తాను సమానం పంచుకుందాం నువ్వు పంచుకోను లేదు అంటే నేను అమ్మేస్తాను రా ఎందుకు గాని ఎందుకు ఇప్పతో గొడవ రేపు పొద్దున మళ్ళీ ఈ మెస్ అంతా వద్దు నేను అమ్మేస్తాను నాది అమ్మేసుకుంటా నాకు ఈ రెండేది నాకు ఇది బుడ్డు బుడ్డు అమ్మేది కూడా ఏడా నేను చెప్పింది చోట అమ్మల్లా నువ్వో నాకు నా గనక అంత అనిపించినాక వీడికి అమ్ముతా నువ్వు చెప్పిన వాడి దగ్గర నేనెందుకు అమ్ముతా వీడికి అమ్మేస్తా అమ్మేవాడు బంగారు నువ్వు చెప్పేది ఏంటంటే మోసం చేసేసి నాకు 1 లక్ష రావాల్సిన దగ్గర 1000 రూపాయలు ఇప్పిస్తావు అదే వీడికి అనుకో ఈ 1000 రూపాయలు వీడేదండి నువ్వు మాత్రం బాగుపడకూడదు అంతే ఇంకా ఇదేంది ఆడనా బంగారు యాడికి వస్తాను 5 నిమిషాలు వాడు చెప్తాడు వానికి అమ్మద్దు వాడి బంగారు అంటే ఏదో తెలియదు ఫస్ట్ బంగారు బంగారు ఎన్ని రకాలు ఉన్నాయో తెలీదు మోసం చేసావు నువ్వు నన్ను మోసం చేసినావు అంటే నేను నిన్ను మోసం చేసినానే వాడు మన ఇద్దరు మోసం చేయాలా పెళ్లి చేసుకున్నావు నువ్వు నన్ను మోసం చేసావు వాడు నాకు సపోర్ట్ గా వచ్చినాడు అందుకే వాడైనా బాగుపడి వాడికే ఇస్తాను నేను రేపు పొద్దున్న నన్ను అడుక్కుంటేనే ఒక బారైనా ఇస్తాడు నాకు అమ్మే తెచ్చినాడు చూడు అడ్వాన్స్ ఇది పెట్టుకో ఊరిది బంగా ఇంకా పంచాయతీ అడ్వాన్స్ మళ్ళీ కష్టపడి అందుకే ఒక్క నిమిషం ఇక్కడ గోల్డ్ గురించి తెలుసా తీసుకోండి వాటా బంగారం వేస్తారు ఇంత ఉంది ఇది నువ్వు అమ్మితే ఎంత వస్తుంది కోట్లు వస్తాయి పట్టుకో కోట్లు వస్తాయి మా నాకేం 2000 వెయ్యి చేతిలో కోట్లు వస్తాయి మా నాకేం 2000 వెయ్యి చేతిలో పెట్టి మళ్ళా బంగారం అమ్మేసి ఇస్తాను నీ మగన్ మోడ కొట్టేస్తాను అంతే ఎంత చెరు 5 లక్షలు ఇచ్చేస్తాను అంతే చెరు 5 లక్షలు ఇచ్చేస్తాను అంతే నేను కోట్లు వస్తాయి అంతేగా నువ్వు నిమ్మి అంతేగా అయిపోయింది అడ్వాన్స్ ఇచ్చేసిన 5 లక్షలు ఇవ్వడం ఏంది ఈ నిమ్మి దగ్గరికి వెళ్తే కనీసం 15-20 లక్షలు ఆడడానికి ప్రపంచంలో కనుకో ఒక నిమిషం పడిపోయిన 20 లక్షలు ఇస్తా అడ్వాన్స్ అడ్వాన్స్ ఎవరికి నువ్వు నాకు ఇచ్చినావా ఆ బాబుకి ఇచ్చినావా అడ్వాన్స్ అయితే ఏంది నీ అవసరమేనా నేను 50 ఇస్తా అది ఖచ్చితంగా బంగారు కదా బంగారు నేను 50 లక్షలు ఇస్తా ఇప్పుడు అడ్వాన్స్ ప్రస్తుతం తీసుకో మళ్ళీ నాకది అడ్వాన్స్ 70 లక్షలు 70 లక్షలు వస్తుంది వాడు నమ్ముతానమ్మా నువ్వు 70 లక్షలు ఇస్తా ఫస్ట్ 20,000 ఫోన్ పే చేయరా సర్లే చేపిస్తాలే ఫస్ట్ చేయించు నెంబర్ ఈ నెంబర్ దీంట్లో ఉంటుంది దుర్గాది ఫోన్ చేసి మీరు ఎట్లా చేయించుకుంటారు అడ్వాన్స్ మీరు ఎట్టించుకుంటారు ఆడ గదిలో ఎవడు బంగారు Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. 70 లక్షలు వస్తే నాకు ఆనందమే అసలు నువ్వెవరు అమ్మేకి ఈ గూట్ల కాడుకోనే వీడేవుడు నేను బంగారు ఎత్తుకిండేది నేను వెండి ఎత్తుకింది నాకు దొరికిండేది దుర్గా 20,000 ఇరా కోటి బంగారు కొని వస్తానా నీ మగం 70 లక్షలు కూడా వస్తా నీకు 50,000 కావాల్సి తీసుకో ఎంత నీకు అదే ఎక్కువ నువ్వు నాకే మోసం చేయాలనుకున్నావు సరే నాకు శివ ఒకటి తీసుకోనా తీసుకో
నాకే ఒకటేమన్నా ఏం బొంగులో పెట్టుకో నీకేస్తా నాకే ఒకటేమన్నా ఏం బొంగులో పెట్టుకో నీకేస్తారు నేను అసలు ఎవరు బంగారు ఎవరు తెచ్చిన దాని నుంచి నన్ను మోసం చేయాలనుకున్నా సరే నాకు అడ్వాన్స్ ఇచ్చావు నువ్వు 70 లక్షలు తీసుకో నాకు 1000 రూపాయలు చాలు ఎంత ఉంది ఇది 2000 చాలులే నాకు అది 5,000 2,000 నాకు చాలులే నాకు 2000 ఉన్నా 3000 ఉన్నా చాలు మీ ఇద్దరే బాగుపడండి మీ ఇద్దరే బాగుండండి నాకు వద్దులే సరిపోయి సరేనా నాకు అవి కూడా ఏమో తీద్దండి నీకు 70 లక్షలు ఎందుకు ఇచ్చాడు దున్నిచ్చామా నాకు వద్దు ఉండి ఫస్ట్ డబ్బులు పడ్డాలే చూడ్ని పడంటే లేదు ఇంకా ఆడు చూడనే లేదే మళ్ళా చెప్పురా లే దుర్గా ఏ బిరికినారు చేసిన తర్వాతేనమ్మా ఆడ పెట్టప్పా లే దుర్గా 20,000 బిరికినాయిరా స్వామి నైనా వీడు బంగారు కొను అమ్మ కొనుక్కుంటున్నాను ఏం చెప్తారా దీంతో గోల్డ్ అమ్మేసి అబ్బా హ్యాపీ లైఫ్ అమ్మేసేమి ఇంటి డబ్బులు పట్టుకొని ఇటుకి వస్తాడు అంతే నాకు వీడికి పట్టుకొని వస్తాడు నీకింత నాకింత ఇస్తాడు అంతే ఇచ్చేసాను నీకు నాకు ఏ సంబంధం ఇప్పుడు లేదు నాకు కారు మా ఊరికి కొనిస్తావా? వెళ్ళిపోతా బిందు. డూబ్లో సిల్లు కట్టిచ్చేస్తాను ఎవరికి నాకే ఏమే నా మార్కెట్వా నా బొంగులు కట్టిలా నీకేంటి మార్కెట్వా నా బొంగులు కట్టిలా నీకేంటి కట్టిలా నీకు సరే ఆ బాబా కన్నా ఏ కట్టిస్తావా బొంగు అవసరమైన ఎవరులే నేను నాకు సంబంధం లేదు చెప్తానా నిజం చెప్తాను సీరియస్ గానే ఇంకా మంచి డూప్లెక్స్ ఇల్లు కట్టుకొని ఉందాము ఆ బొంగులో కట్టుకో నీకేంటి కట్టి నీళ్ళు ఓ 3 కార్లు పెట్టుకొని నువ్వు కారు కారు నాకు కారు నేను మీకు వాని కారు ఎందుకు సైకిల్ వస్తుంది కదా చిన్నది గిడ్డి ఎవరు అసలు నేను ఊర్లో ఉంటా కదా ఫస్ట్ ఏడుంటావు? మా ఊరికి వెళ్ళిపోతాను మా ఊరికి పోయేసాను పోయేసి మరి రేపు టికెట్ ఈవిడ ఏడం వల్ల టికెట్ బుకింగ్ చేసాకో రేపు ఎందుకు నువ్వే చేసుకొని ఫ్లైట్ లో వెళ్ళు నీట్గా అంతేలే ఫ్లైటే కొనుక్కో అది ఫ్లైటే కాదు వాడికి ఇంకా వాడు పాప మంచిగా ఉన్నాడు పాపం డబ్బులు ఇచ్చినాడు వానికి అది తెచ్చి కూడా ఒకవేళ ఇంకా బంగారు కావాలంటేను ఇవ్వచ్చు గోల్డ్ ఇవ్వచ్చు వాడే తయారు చేసుకుంటాడు ఉంటే ఉంటే చేసుకోవచ్చు తయారు చేసుకోవచ్చు నీకు నాకు సంబంధమే లేదు చూడు మళ్ళీ ఇచ్చిన దగ్గర గుర్తు పెట్టుకోరా నా అవసరం ఇది వెండి ఇది బంగారు ఇట్టి అనుకొని 7 రాళ్ళు కనబడుతుంది దాన్ని గుట్ట అనుకోటి అట్లా అవుతాయి ఈ ఆడన్నా ముక్కో కొంటారా అవి కొంటారా నువ్వు ఓకే నా బాగుంది నువ్వు అన్ని తీసుకోవాలనుకున్నావు బాగుంది అమ్మేవాని శక్తి నీది ఇప్పుడు అవి ఏడమ్ముతావు కంకర్రాళ్ళే కంకర్రాళ్ళే అప్పుడే పడినప్పుడే నీకు కింద పడినప్పుడు సౌండ్ అనిపించలేదా 50 పోయింటే చూడరు అంతావు అద్దా ఇప్పుడు ఇవి ఏడమ్ముతావని నువ్వు అంత రేటుకి క్రోర్స్ ఆఫ్ రూపీస్ వస్తాయి నీకు క్రోర్స్ ఆఫ్ రూపీస్ వస్తాయి నీకు ఓకేలే నీ పడుకుంటా నేను బాగుంటా ఏది ఇవి రాళ్ళు కదా మైండ్ బంగారు అసలు డబ్బులు ఇచ్చిన తర్వాత అడ్వాన్స్ ఇచ్చిన అది నువ్వు చెక్ చేసుకోవాలి అడ్వాన్స్ వచ్చిన తర్వాత నాకు నువ్వు 70 లక్షలు ఇవ్వకపోయినా పర్లేదు వదిలేసుకుంటా 70 లక్షలు తిక్కబట్టింది 70 లక్షలు రాలే సంకర్రాలు వారు ఇంత జీవితం అనుకోలే ఇవి ఉన్నాయి కదరా నీకు ఇంకా కొట్టేది కుటుంబడు ఏమనలేకపోతున్నాడు కాదు అవి నువ్వు మళ్ళా కొట్టే కూడా ఇచ్చినాము కదా కలర్ పోయినప్పుడల్లా కొట్టుకోరా కలర్ వేరే వాళ్ళ కొట్టి ఇంత మోసం ఇంత తగానా ఇంత చేస్తారు ఏ మోసం ఇప్పకి రాగానే నీతో సంబంధం లే డూప్లెక్స్ హౌస్ పిచ్చి కుక్కతో కానీ ఉండే డూప్లెక్స్ ఇంట్లోకి పోతాడు వాడే మేలు కదా మనం అమాయకులమే అడ్వాన్స్ వచ్చిన తర్వాత ఇచ్చేది లేదు నువ్వు 70,000 పోతే మానే ఇవ్వకుండా అది ఫోన్ లో ఏం చేసుకుంటావురా నేను నిజంగా మెంటల్ నాకు నువ్వు లక్కీ ఇయ్యం వ్యాపారం జరిగినాక అయిపోయింది 2 వర్గాలు కూర్చొని నువ్వు ఎట్లయితే ఏమన్నాడు ఇచ్చిన తర్వాత నువ్వు ఎవరికి అమ్మేకి లేదా అని అన్నావు అట్లే ఎవరికి అమ్మ నీకే ఇంకా అయిపోయి వెళ్ళు సరుకు తీసుకొని ఇది ఇక్కడ పెట్టద్దు మాకు కనబడదు మాకు సరుకు నీ బంగారం నీ వెండి నువ్వు దాచుకో చూసుకో పట్టుకొని పోరా నీ వెండి రే శివ రే రారా
వద్దట బిడ్డకి.